విభోన్యపిభం జలమహం పురస్తాద్ అద్యాపి మజ్జతి మహీం కిమహం కరోమి ఇత్థం త్వదంగ్రియుగళం శరణం యతోస్య నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపీ. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మగారు పరమాత్మని వేడుకుంటూ, స్వామి, హా విభో, హే ప్రభో, న్యపిబం జలం పురస్తాత్, గతంలో ప్రళయకాల వాయువులు జలాలని తాగేశాను కదా స్వామి, ఇప్పుడు అద్యాపి మజ్జతి, ఇప్పుడు ఈ సమయంలో మహీం, జలము నీటిలో మునిగి ఉన్నది కదా, కిం అహం కరోమి, నేనేం చేయను స్వామి, కిం అహం కరోమి, ఇత్థం, ఈ విధంగా త్వదంగ్రియుగళం శరణం యతోస్య, భగవంతుణ్ణి శరణు వేడారట బ్రహ్మగారు. అప్పుడు నాసాపుటాత్ సమభవః, నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపి, ఆ బ్రహ్మగారి యొక్క నాసికా పుటల నుంచి, అంటే నాసికా రంధ్రాల నుంచి శిశుకోలరూపి అంటే శిశువు రూపంలో ఉన్నటువంటి వరాహమూర్తి అవతారము ఉద్భవించిందట. అంగుష్టమాత్రవపు ఉత్పతిత పురస్తాద్ భూయోధ కుంభి సదృశః సమజృంభదాస్త్వం అభ్రే తథా విధముదీక్ష భవంతముచ్చైః విస్మేరతాం విధిరగాత్ సహసూనుభిస్వైః. ఆ బ్రహ్మగారు తన నాసికా పుట్టల నుంచి ఆ శిశుకోల రూపంలో ఉద్భవించినటువంటి ఆ వరాహమూర్తిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారట. అది పుట్టినప్పుడు చాలా చిన్నగా శిశుకోల రూపంలో ఉంది, అది అంత ఉచ్చైహి పెరుగుతూ వచ్చిందట. అంగుష్టమాత్రవపుహు, ఈ బొటనవేలి ఎంత ఉంటుందో అంత ఆకారంలో ఉద్భవించిందట. వపుహు, అటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఆ శిశుకోల రూపము ఉత్పతిత పురస్తాత్, ఆ బ్రహ్మగారి ముందు కింద పడిందట. అప్పుడు భూయోద భూయ అధ, ఆ తర్వాత కుంభి సదృశం, కుంభి అంటే ఏనుగంత, పెద్ద ఏనుగంత ఆకృతిలో మారుతూ వచ్చిందట. అది సమజృంభదాస్త్వం, విజృంభణగా పెరుగుతూ వచ్చిందట. అభ్రే తథా, అభ్రే అంటే ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మగారు విధముదీక్ష, ఉదీక్ష చూస్తూ భవంతముచ్చైహి, అంత ఇంతకి ఇంతై వటుడింతై అన్నట్లుగా ఈ శిశుకోల రూపం కూడా బాగా పెరిగిపోతూ వచ్చిందట. విస్మేరతాం విధిరఘాత్, చూసి ఆ విస్మయానికి ఆశ్చర్యానికి లోనయ్యారట. సహసూనుభిస్వైహి, సహసూనుభి, వారి కుమారులైనటువంటి నారద మహర్షి, సనక సనందనాది మహర్షులు వీళ్ళందరూ ఉన్నారు కదా, బ్రహ్మమానస పుత్రులు కదా వాళ్ళు. సూనుభిహి అంటే కుమారులు అనమాట. అత్రి, పులహ, పులస్య, వీళ్ళందరూ కుమారులని చెప్పుకున్నాం కదా, వాళ్ళందరితో పాటు కలిసి చూసి విస్మయానికి లోనయ్యారట ఈ ఆశ్చర్యాన్ని చూసి.